హాయ్ అండి, అందరికీ నమస్కారం. చెలికాడ నీ చూపుకై 50వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 49 భాగాలను చూడడం మర్చిపోవద్దు. 50 భాగంలోకి చేరుకున్నాం కదా, కంగ్రాట్స్ చెప్పడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. నువ్వు తాగాకే నేను తాగుతా, ఇలాగే ఉన్నాయనుకో అమ్మ వాళ్ళకు తెలిసిపోతుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు. వెంటనే గ్లాస్ తీసుకుని సగం తాగి రాజ్ చేతిలో పెట్టింది. నవ్వుతూ మిగిలిన సగం తాగాడు రాజ్. తర్వాత ఏం చేయాలి అంది. సంఘమిత్ర కొంగును అందుకున్నాడు రాజ్. విస్తుపోయి చూస్తూ ఉంది సంఘమిత్ర. ఇంతసేపు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అనుకుంది. భార్యాభర్తలుగా నటిద్దాం అన్నాడు, కానీ ఇప్పుడు ఇలా కొంగు పట్టుకున్నాడు. ఎలా స్పందించాలో కూడా సంఘమిత్రకు అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉంది సంఘమిత్ర. తనని చూస్తూ కొంగు పట్టుకుని లాగాడు రాజ్. భుజంపై నుండి జారుతూ పిన్ కూడా ఊడేలాగా అనిపించి చప్పున భుజంపై దగ్గర కొంగు రెండవ చివరన పట్టుకుంది సంఘమిత్ర. రాజ్ వైపుకు చూసింది. ఆ కళ్ళల్లో అల్లరి నవ్వు. మిత్ర, చంపేస్తున్నావు కదా నీ చూపులతో, అల్లరి చేష్టలతో. ఎలా నేను నీకు దూరంగా ఉండాలి అనుకుంది మనసులో రాజ్ని అలానే చూస్తూ. కనుబొమ్మలు ఎగరేశాడు రాజ్. చప్పున రెప్పలు వాల్చి పక్కకు చూసింది సంఘమిత్ర. ఏం ఆలోచిస్తున్నావు? రేపటి నుండి కదా ప్రేమికుడిలా ఉంటా అన్నాడు, మరి ఇలా చేస్తున్నాడేంటనా అని అడిగాడు. అవును అన్నట్లు తల ఆడించింది సంఘమిత్ర. కానీ తల మాత్రం పైకి ఎత్తలేదు. నిజమే, కానీ ఈ రోజు వరకు భర్తలా ఉండాలనుకుంటున్నా అన్నాడు. ఆ మాటకు చప్పున తలెత్తి కళ్ళ పెద్దవి చేసి రాజ్ కళ్ళల్లోకి చూసింది సంఘమిత్ర. గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు రాజ్. ఆ నవ్వును తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయింది సంఘమిత్ర. భయపడకు, నీకు ఇష్టం లేదన్నాక ఎలా నువ్వు అనుకున్నట్లు చేస్తాను అన్నాడు రాజ్. నేను అనుకున్నట్లా అంటే అని అమాయకంగా అడిగింది సంఘమిత్ర. మరీ అంత అమాయకంగా నటించకు. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? నాకు తెలియదనుకున్నావా అంటూ కళ్ళెగరేశాడు రాజ్. రాజ్ అలా మాట్లాడుతూ తనను చూస్తుంటే రాజ్ ముందు నిలుచోవడం కూడా ఇబ్బందిగా అనిపించింది సంఘమిత్రకి. అందుకే ఏం మాట్లాడకుండా నిలబడిపోయింది అలాగే. ఏం లేదు మిత్ర, మొదటి రాత్రి భర్త భార్య కొంగు చివరన చిల్లర వేసి ముడివేయాలట. అలా చేస్తే వాళ్ళ సంసారంలో సంపదకు కొదవు ఉండదట అని బయట ఒక బామ్మ చెప్పింది. ఇలాంటివి అంతగా నమ్మననుకో, కానీ చేస్తే పోయేదేముంది చెప్పు. అందుకే అంటూ ఇంకొంచెం దగ్గరకు లాగాడు ఆ కొంగును. ఇంకా దగ్గరకు వచ్చింది సంఘమిత్ర. ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం అసలు లేదు. ఒకరిని ఒకరు అతుక్కున్నట్లుగా ఉన్నారు. అలాగే సంఘమిత్ర కళ్ళల్లోకి చూస్తూ కొంగు చివర తీసుకుని చిల్లరతో ముడివేశాడు. ఆ తర్వాత చీర చెంగును కిందికి వదిలేశాడు. సంఘమిత్ర మాత్రం రాజ్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. రాజ్ తన కొంగును వదిలేసిన విషయం కూడా గమనించలేదు. అలాగే తన భుజంపై చెంగును పట్టుకొని రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ఆ కళ్ళను చూస్తూ, ఇంత ప్రేమను మనసులో ఎంతకాలం దాచుకుంటావే రాక్షసి అనుకున్నాడు రాజ్. వెంటనే సంఘమిత్రకి పొలమారింది. రాజ్ సంఘమిత్ర తలపై తడుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకున్నాడు. వాటర్ తాగి కొంచెం కుదుటపడింది సంఘమిత్ర. ఎవరో ఇష్టమైన వాళ్ళు తిట్టుకుంటున్నారు అనుకుంటా, బానే గట్టిగా పొలబోయింది అన్నాడు రాజ్. ఎందుకో సంఘమిత్రకి రాజ్పై మొదటిసారి అనుమానం కలిగింది.
ఇదంతే తెలిసే చేస్తున్నాడా అని. తెలిసే అవకాశం లేదని తనకు తానే మళ్ళీ సర్ది చెప్పుకుంది సంఘమిత్ర. ఇంకా రాజ్ని చూడడం తన వల్ల కాలేదు. కింద చాపపై చేరి పడుకోబోయింది. కానీ రాజ్ తనతో పాటుగా కింద కూర్చున్నాడు. ఏంటన్నట్లు కళ్ళ చిన్నగా చేసింది రాజ్ని చూస్తూ. నువ్వలా చూడకు, నాకెలాగో ఉంది అన్నాడు రాజ్. తడబడింది సంఘమిత్ర. ఇంకా మనం చేయాల్సింది పూర్తవ్వలేదు అన్నాడు రాజ్. మళ్ళీ మొహంలోని హావాభావాలతో ప్రశ్నలు సంధించింది సంఘమిత్ర. నీకు మాటలు అవసరం లేదు కదా, మొహంలోని ఎక్స్ప్రెషన్స్తోనే అన్నీ అడిగేస్తున్నావు అన్నాడు రాజ్. అలా ఏం కాదు, ఏంటో చెప్పు, ఇంకా ఏం చేయాలి అని అడిగింది సంఘమిత్ర. ఇంకా చాలా చేయాలి అన్నాడు కళ్ళతోనే నవ్వుతూ. ఆ నవ్వు చూస్తూ, దేవుడా, ఒక్క రాత్రికే చుక్కలు చూపిస్తున్నాడు, అందులో ఈరోజు నటన అంటున్నాడు. రేపటి నుండి ఇంకెలా ఉంటాడో, వీడిని ఎలా భరించాలి నేను? ముందు ఈ రాత్రిని త్వరగా అయిపోయేలాగా చేయి అని మనసులోనే వేడుకుంది సంఘమిత్ర. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని మల్లు కళ్ళు ఎగరేశాడు. బాబోయ్, చంపేస్తున్నాడు అని కళ్ళు మూసుకుంది గట్టిగా. ఏంటి కళ్ళు మూసుకున్నావు, ఇబ్బంది పెడుతున్నానా అన్నాడు రాజ్. కళ్ళు తెరిచి అదేం లేదు అంది సంఘమిత్ర. మరి కళ్ళెందుకు మూసావు అడిగాడు. నిన్ను చూడలేక మనసులోనే అనుకుంది సంఘమిత్ర. అదిగో మళ్ళీ మౌనం అన్నాడు రాజ్. అదేం లేదు, ముందు చెప్పు, ఇంకేం చేయాలో, నాకు నిద్రొస్తుంది అంటూ కళ్ళు దించింది సంఘమిత్ర. సరే సరే పడుకో, కాకపోతే ఒక పని చెయ్యి అన్నాడు రాజ్. అదే ఏంటో చెప్పు అంది సంఘమిత్ర. రాజ్ తన చేతిని సంఘమిత్ర మొహం దగ్గరికి తీసుకొస్తున్నాడు. అది చూసి కళ్ళు మూసింది సంఘమిత్ర. సంఘమిత్ర నుదుటిపై బొట్టును కొంచెం పక్కకు జరిపి నుదుటిపైకి కొంచెం జుట్టుని తీసుకువచ్చాడు. అలా చాలా ముద్దుగా కనిపించింది సంఘమిత్ర తనని తాను సంభాళించుకోలేక తన పెదవులను సంఘమిత్ర పెదవుల దగ్గరికి తీసుకువచ్చాడు రాజ్. శ్వాస తనకు దగ్గరగా వచ్చినట్లు తెలుస్తుంటే కళ్ళు ఇంకొంచెం గట్టిగా మూసి ఒంటిని బిగబట్టి పిడికిళ్ళు బిగించింది సంఘమిత్ర. ఆ కళ్ళు అలా మూసుకోవడంతో రాజ్ వెనక్కి జరిగాడు. శ్వాస దూరం అవ్వడం తెలుస్తుంటే కళ్ళు తెరిచింది సంఘమిత్ర. వెనక్కి జరిగి కూర్చున్నాడు రాజ్. చీర కొంగును నలుపుతూ చూస్తోంది సంఘమిత్ర. ఇంకా ఏం చేయాలి అని అడిగింది చిన్నగా. తల్లో మల్లెలు నలిగిపోవాలి అన్నాడు రాజ్. ఎలా అంది సంఘమిత్ర. ఎలా అంటే జరగాల్సిన విధంగా జరుగుంటే బాగుండేది, కానీ కుదరదుగా, అందుకే ఇలా అంటూ తల్లోని మల్లెలు తీసి మంచంపై వేశాడు. అది చూస్తూ ఇక పడుకుంటా అంది సంఘమిత్ర. ఇంకా అయిపోలేదు అన్నాడు రాజ్. ఇంకేం చేయాలి అని కొంచెం విసుక్కుంది సంఘమిత్ర. అంత కోపం వద్దు, ఇది లాస్ట్, మనం బెడ్పై పడుకుంటే మల్లెలు నలిగిపోతాయి అన్నాడు రాజ్. అయితే వెళ్ళి పడుకో అంది సంఘమిత్ర. నేనొక్కడిని ఎందుకు చేయాలి ఆ పని, అది ఇద్దరిది అన్నాడు రాజ్. ఇంకా ఊరుకోడని అర్థమైంది సంఘమిత్రకి. చాప తీసి మడిచి బెడ్ పైకి చేరింది. మధ్యలో దిండు పెట్టి ఒక పక్కకు తిరిగి పడుకుంది. రాజ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నవ్వుకుని రాజ్ కూడా వచ్చి బెడ్ పై ఇంకో పక్కకు తిరిగి పడుకున్నాడు. ఉదయం తలుపు కొట్టిన చప్పుడుకి మెలకువ వచ్చింది సంఘమిత్రకి. తనని తాను చూసుకుంది.
తను రాజ్ గుండెలపై ఉంది. రాజ్ చెయ్యి తన నడుమును చుట్టుకుని ఉంది. పోనీ రాజ్ తన వైపుకు వచ్చాడేమో అని చూసుకుంది. కానీ తనే రాజ్ వైపుకు వచ్చింది. మధ్యలో ఉండాల్సిన దిండు కాళ్ళ దగ్గర ఉంది. రాజ్ వైపుకు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చిన్నగా రాజ్ చేతిని పక్కకు తప్పించి పైకి లేచింది. అమ్మయ్య, ఇంకా లేవలేదు తను అనుకుని డోర్ సౌండ్ పెరుగుతుంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న కోడల్ని తృప్తిగా చూసుకొని త్వరగా స్నానం చేసి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది సుగుణ. ఓరకంట ఇదంతా చూస్తున్న రాజ్ సంఘమిత్ర వెనక్కి తిరిగేసరికి చప్పున కళ్ళు మూసి మళ్ళీ నిద్ర నటించాడు. కొనసాగుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడానికి, నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమేష్ జ్యోతి.